నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ భద్రత విషయంలో రాజీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బంగ్లాదేశ్ చొరబాటుదారులపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందన్నారు. దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామంటూ స్పష్టం చేశారు అమిత్ షా. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు స్థానికుల సంస్కృతి, భద్రత, గుర్తింపులకు ముప్పుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు స్థానిక ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ప్రతిపక్ష కూటమి సర్ను వ్యతిరేకిస్తోందని ఆయన విమర్శించారు. భటాద్రవథాన్ వద్ద 227 కోట్ల రూపాయల పునరాభివృద్ధి ప్రాజెక్టును కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. శంకరదేవ ఇచ్చిన ఏక్ భారత్ నినాదాన్ని తాము పాటిస్తున్నామన్నారు. అసోంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు అమిత్ షా. తమ ప్రభుత్వం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న 1,00,000కు పైగా బిఘాల భూమిని సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని కొనియాడారు అమిత్ షా. రాష్ట్రంలో పాతుకుపోయిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలన్నారు. 11 ఏళ్లలో పలు మిలిటెంట్ సంస్థలతో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు అసోంలో శాంతి అనేది కేవలం కాగితాల మీద ఉండేది, కానీ ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తోందన్నారు అమిత్ షా. కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి లక్ష్యంగా విదేశీ గడ్డపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అసోంను అస్థిరపరచడమే లక్ష్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి ఆపరేషన్లు జరిగాయి. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉండే దుబ్రీ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు అసోంను అస్థిరపరచడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో వేలాది ఖాతాలు తెరుచుకున్నాయి. అక్షరాల 5,000 అకౌంట్లను ఆధారాలతో సహా బయటపెట్టారు సీఎం హిమంత బిశ్వ శర్మ.